గ్రామ పంచాయతీ మా గ్రామం నుంచి మా గ్రామస్తులంతా ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంలో నన్ను సర్పంచ్గా మరియు 8 మంది సభ్యులు పేర్లే ఉంది ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. ఈరోజు యునానిమస్గా ప్రకటించబడుతుంది. పోతే ఇంకేంటంటే మా గ్రామంలో మా కుటుంబానికి ఉన్న మంచి గౌరవం మీద ఇటువంటి ప్రపోజల్ని పెట్టిండ్రు. మా గ్రామస్తులకు అందరూ వాళ్ళకు మేము రుణపడి ఉంటాము. ఇంకా గ్రామాభివృద్ధికి తోడ్పడతాము. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ మా సొంతంగా కానీ ఏదైనా గ్రామానికి ఇంతకుముందు కూడా చేశాము, ఇప్పటికి కూడా చేద్దామని మేము అనుకుంటున్నాం. ముందు అభివృద్ధిలో భాగంగా మా విలేజ్లో ప్రైమరీ స్కూల్కి ఇచ్చినాము, ఆ తర్వాత కోఆపరేటివ్ గోడౌన్కి ఇచ్చినాము, ఆ తర్వాత హరిజనవాడకు కాలనీకి ఇచ్చినాము, ఆ తర్వాత ఇప్పుడు బిల్డింగ్ మన నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్కి ఇచ్చాము. ఒక తండాగల కూడా అంటే మా పక్క ఊరు అంటే ఇంతకుముందు ఉన్న రెవెన్యూ విలేజ్లో వాళ్ళకు కూడా ఏమంటారు రోడ్ సౌకర్యం కాదు భవిష్యత్తులో మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ, నీటి వసతి, పేదవాళ్లకు గృహ వసతి, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో మా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉపయోగించి చేసే ప్రయత్నం చేస్తాం. మా గ్రామంలో పెద్ద సమస్యలు ఏం లేవు, అంతా కలిసిమెలిసి ఉంటాము. ఇంకేదైనా శాంతి భద్రత సమస్యలు ఉన్నా కూడా మేము మా ద్వారా అయ్యే సహాయం చేస్తాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. దానికి ఉప సర్పంచ్గా మా సోనసేను ఎన్నుకుంటున్నాము. ఆయన మా గృహమంత్రిగా ఉంటాడు, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఉంటాం. మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ధన్యవాదాలు. నా పేరు తోట సోమనర్సయ్య, కిష్టాపురం. నేను ఒక 10 సంవత్సరాలు ఉప సర్పంచ్గా గ్రామ పంచాయతీకి పోతటిపల్లికి చేసినాను. తర్వాత సింగరవిండ చైర్మన్ కూడా చేసినాను. ఈసారి బీసీ వస్తే నా ప్రజలందరూ నన్నే సర్పంచ్గా ఎన్నుకుంటామని ఉండే, కానీ జనరల్ సీట్ వచ్చే వరకు మా గౌరవనీయులు కొండ రంగారెడ్డి గారు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వారి సేవల్లో మేమందరం నడుచుకుంటాం అనగానే వారు నన్ను ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మా గ్రామానికి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇంతకులోగానైనా ఎప్పుడైనా నేనే సరే ముందుండి నా సాయశక్తుల కృషి చేసుకుంటూ ఎవరికి అన్యాయం జరగకుండా సేవలు అందిస్తున్నాను. ఈ రోజు నుండి కూడా సరే సాధ్యమైనంత వరకు ఎవరికి ఆపద వచ్చినా దేనికైనా ముందుండి చేస్తానని నా ఇష్టపూర్వకంగా నేను ఒప్పుకోవడం జరుగుతున్నది. మా గ్రామంలో ఏ లోటుపాట్లు ఉన్నా మా సర్పంచ్ గారిని ఒప్పించి మెప్పించి అన్ని నిధులు తీసుకొచ్చి అందరికీ సేవలు అందించాలనేదే నా కోరిక. ఆ కోరిక కూడా నెరవేరుస్తాను. దీనికి మా గ్రామస్తులు నన్ను ఉప సర్పంచ్గా గ్రామంలో చేసినందుకు వారికి నేను రుణపడి ఉంటానని నేను ఒప్పుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.